హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వంటల తిరుమల. మనం ఈరోజు మామిడికాయ అన్నం చేయబోతాం. మన చెట్లో మామిడికాయలు కోసుకుందాం. మనం ఈరోజు డబుల్ ధమాక్ అన్నమాట. మన చెట్లో మామిడికాయతో అన్నం, మన చెట్లో నిమ్మకాయతో అన్నం. ఈరోజు మన మామిడి డబుల్ ధమాకాతో ఎంజాయ్ చేయబోతాం. ఇప్పుడు మనం వెరైటీ రైస్లో ఫస్ట్ మామిడికాయ రైస్ చేసుకుందాం. దానికి బాండు పెట్టుకుందాం. నూనె పోసుకుందాం, శనగ నూనె, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, శనగపప్పు, పల్లీలు, మనం సన్నగా చీల్చి పెట్టిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2, బాగా సన్నగా తరిగి పెట్టిన ఎర్రగడ్డ 1, కరివేపాకు లీపులు 2, పసుపు కొద్దిగా, మనం చిన్న తక్కాలి 1 సన్నగా తరిగి పెట్టుకునింది, సాల్ట్ కొద్దిగా, సన్నగా తురిగి పెట్టిన మామిడికాయ కొద్దిగా చేరుకోండి. మనం బాగా ఆరబెట్టిన అన్నం వేసుకోండి. మన మామిడికాయ అన్నం బ్రహ్మాండమైన కలర్ఫుల్గా, చూస్తానే తినే మరిగా, అట్నే తినేద్దామా అని మరిగా రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్కి తీసుకుందాం. కొత్తమల్లి కొద్దిగా పైన అట్నే వేసుకుందాం. మనం ఇప్పుడు నిమ్మకాయ అన్నం చేద్దాం. దానికి బాడు పెట్టాం, శనగ నూనె పోసుకుందాం, ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు, మిరియాలు 10 గింజలు, కరివేపాకు ఒక 2 లీపులు, జీలకర్ర 1 స్పూను, పచ్చిమిరపకాయలు, శనగపప్పులు, పసుపు కొద్దిగా, మనం నిమ్మరసం పిండి పెట్టుకోండి, నిమ్మరసం పోసుకోండి, కొత్తమల్లి కొద్దిగా,
మనం బాగా ఆరబెట్టిన రైస్ తీసుకున్నాం. సాల్ట్కు కావాల్సినంత. మన లెమన్ రైస్ పక్కాగా బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. లేస్గా మళ్ళీ వేసి దించేయాల్సింది. మన డబుల్ ధమాకా రెడీ అయిపోయింది. ఇప్పుడు మధ్యలోది రెడీ అవబోతుంది. నూనె పోసుకున్నాం. ఎండుమిరపకాయలు 4 వేసుకున్నాం. ఉద్దిపప్పు ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, శనగపప్పు కొద్దిగా, మిరియాలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. అంతే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరుగు పోసుకోవాల్సిన పెరుగు ఒక 300 గ్రాములు. పెరుగన్నానికి మనం పొయ్యి ఆపేసి ఊరికి ఎదబెట్టుకున్న బాండు. సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. ఆవకాయ కొద్దిగా వేసుకున్నాం. మనం ఈరోజు డబుల్ ధమాకా అన్నాం, కానీ త్రిబుల్ ధమాకా. మన మామిడికాయతో అన్నం చూడడానికే చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉందో తిని చూసి చెప్తాను. అదిరిపోయింది. వాహ్! దీని లెవెల్ వేరేలా ఉంది. మన నిమ్మకాయ అన్నం కొద్దిగా ఎక్సలెంట్. ఈరోజు విందు మనకు విందంటే నెంబర్ 1 విందు. వా మధ్యలో మన పెరుగన్నాన్ని చల్లగా పంపిస్తాం లోపలికి. అదిరిపోయింది అనుకో. బాబా లాగేస్తా ఉంది తినేదానికి. గొడవని అంటా ఉంది. ఎక్సలెంట్ అండి. బ్రహ్మాండమైన మామిడికాయ అన్నం. మనం 2 రోజులుగా పెట్టుకుని తినచ్చు. మన నిమ్మన్నం, పెరుగన్నం సూపర్ అంటే సూపర్. చాలా సూపర్గా ఉంది. మీరును ఇలానే చేసి తిని చూడండి. కమెంట్ చేయండి ఎలా ఉందని. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.